క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఈ సెప్టెంబర్ మాసం 1 తారీఖున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి కాల సమయ దినాలన్నీ విశేషించి 8వ మాసమంతా తన కృపలో భద్రపరిచి దాచుకుని ఈ 9వ మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గడిచినటువంటి కాల సమయ దినాల్లో మీరు మమ్మలను ఈ పరిచర్యను ఎంతగానో ప్రేమించి సహాయ సహకారాలు అందిస్తున్నందులకై, మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నందులకై మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సెప్టెంబర్ మాసములో ఒక నూతనమైనటువంటి వాగ్దానం చేత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దావీదు కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము ఆ 4వ వచనాన్ని మనం చదివితే, 24వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు ఒక మంచి వాగ్దానము చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఏంటి అంటే, యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఈ సెప్టెంబర్ మాసములో ఏ ఆశీర్వాదాన్ని కోల్పోయావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు దూరం చేసుకున్నావో, ఏ ఆశీర్వాదానికి అర్హుడుగా కాలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయావో, నువ్వు భయపడవద్దు. దేవుడు ఈ మాసములో ఈ మొట్టమొదటి తారీఖున నీతో వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా వలన ఆశీర్వాదము నొందును. నిజంగా ఈ ఆశీర్వాదము అనేది చాలా ప్రాముఖ్యత ప్రతి బిడ్డకు. ఆశీర్వాదం అన్నటువంటిది చాలా అదృష్టం చేసుకొని ఉండాలి, ఆశీర్వాదం పొందాలి అంటే. అయితే అక్కడ రాయబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, దేవుని వలన ఆశీర్వాదం పొందాలి అంటే కొన్ని మాటలు అక్కడ రాయబడింది. ఏంటి అంటే, 4వ వచనములో ఉంది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. నిజంగా నీ మనసు దేని మీద ఆధారపడి ఉంది? నీ మనసు దేనిని హత్తుకొని ఉంది? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవని మనసు దేవునితో ఆనుకొని ఉంటుందో వానికి పూర్ణ సమాధానాన్ని కలగజేస్తాను అని లేఖనం అంటాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి కాల సమయ దినాల్లో, మాసాల్లో నీ మనసు దేని మీద ఉందో, ఈ మొదటి తారీఖున నీ మనసు దేవుని మీద ఉంచితే నువ్వు దేవుడైన యెహోవా వలన ఆశీర్వాదాలు పొందుతావు. రెండో మాట అక్కడ ఏమనుందంటే, కపటముగా ప్రమాణము చేయక. ఇది చాలా ప్రాముఖ్యత. ప్రమాణాలు చేస్తుంటారు కొంతమంది, లేకపోతే కొన్ని అనుకుంటారు, నేను ఈ మాసములో ఇది పొందలేకపోయాను, ఇది అనుభవించాలి. విశ్వాసముతో నువ్వు ఏదైతే కోరుకుంటావో, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతావో, ఆ ప్రమాణము అనుగ్రహించగలిగిన దేవుని మీద నీ మనసు పెడితే తప్పకుండా దేవుని వలన నువ్వు ఆశీర్వాదాలు పొందుతావు. అక్కడ ఇంకో మాట ఉంది, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఏం కావాలంట? 1, నీ మనస్సు దేవుని మీద ఆధారపడాలి. 2, ప్రమాణము చేసేటప్పుడు, ప్రమాణము అనుభవించేటప్పుడు దేవుని మీద ఆధారపడాలి. అక్కడ శుద్ధమైన హృదయమును, నిజంగా నీ మనసు చాలా శుద్ధమైనదిగా ఉండాలి. నీ ఆలోచన, అందుకే బైబిల్లో ఏమనుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని బైబిల్ అంటాం. ఈ హృదయాన్ని నువ్వు దేవుని మీద హత్తుకొని జీవిస్తే, ఈ హృదయము దేవునితో సంబంధం కలిగి జీవిస్తే, నువ్వు ఖచ్చితంగా గడిచిన కాల సమయ దినాల్లో, మాసాల్లో కోల్పోయినటువంటి ఆశీర్వాదాలన్నీ యెహోవా వలన నువ్వు ఆశీర్వదించబడుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఏమనుందంటే, 24వ అధ్యాయం 4వ వచనములో చెప్పి నేను ముగించుతాను. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాద
పొందును. ఈ సెప్టెంబర్ మాసం దేవుడు అనుగ్రహించబోయే ప్రతి ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ చేతుల కష్టార్జితానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యక్తిగత విషయానికి తోడై ఉండును గాక. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమెన్.